అబ్బా భలే ఉంది. నాకు మొత్తం తెలిసిపోయిందిగా. ఏం తెలిసిందమ్మా? రేపు నువ్వు ఆ ఆటలో ఓడించేసి పంపించేస్తావుగా. నాకు చెస్ రాదుగా. ఏంటి, నీకు చెస్సు రాదా? మరి ఎలా ఓడిస్తావు? వాడిని ఓడిస్తాను చెప్పాను కాబట్టి ఓడిస్తాను. ఓ, చెప్పినందుకు ఓడిస్తావా? నాకు అర్థమైపోయిందిలే. నీకు చెస్సు రాకపోయినా ఓడిస్తానని చెప్పావు కాబట్టి ఓడిస్తావు, అంతే కదా? నీ మొత్తాన్ని బయట పంపిస్తాను. బావా, ఇది ఎప్పుడు పెట్టారు కదా? బావా 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 బావా, అసలు ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? ఈ ఇంట్లో మనకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి. ఏవో జరుగుతున్నాయి, చెప్పుకోవడానికి వీల్లేదు. ఒకవేళ చెప్పినా ఆ బావెండు ఈ బావెండు పైగా నేనే కొడతారు. నాకు చాలా ముఖ్య రహస్యాలు తెలుసా నీకు? అవునా? మా బావ చాలా మంచోడు. నన్ను ఎప్పుడు ఎవరు ఇలా కూర్చోమలేదు. చెప్పు. బావా, ఇప్పుడు ఈ ఇల్లు ముసలాయన ఉన్నాడు. సరే, ఆయనకేం తెలియదు అనుకుందాం. పెద్ద బావ ఉన్నాడు, రెండో బావ ఉన్నాడు, నువ్వు ఉన్నావు. ఏం చేస్తున్నావు మీరంతా? సరే చెప్పు. ఏంటి చెప్పేది? అంత అయిపోయిందో చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏం జరిగిందని ఇప్పుడు అడుగుతావేంటి బావా? అసలు మొదటి నుంచి ఏం జరుగుతుందో అడుగు. సరే, మొదటి నుంచి ఏం జరుగుతోంది? మొదటి నుంచి ఏం జరుగుతుందని ఇప్పుడు అడుగుతావేంటి? అంటే చెప్తూ అడుగుతావా? అది కాదు పద్ధతి. నేను చెప్పక ముందే అడగాలి ఏం జరిగిందని. ఏం జరిగిందిరా? ఇప్పుడు ఆడి చెస్ రాదు, ఈడికొచ్చు. ఆడు ఈడిని ఓడిస్తాడు, ఈడు వెళ్ళిపోతాడు కదా. చెస్ రాని వాడు వచ్చిన వాడు ఎలా ఓడిస్తాడు? ఓడిస్తానని చెప్పాడు కదా. ఓడిస్తాను చెప్పాడు కూడా ఓడిస్తాడు. ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు కరెక్ట్ గా చెప్పు. ఊరికి అరుస్తావు ఎందుకు? బండ్లెత్తలో కాదు, కొంచెం సెన్స్ ఉండాలి. ఎప్పుడు జరిగిందని ఇప్పుడు అడుగుతావేంటి? రాజుగారు, ఏమైంది? మా బావ చప్పట్లు కొడుతుంటే మధ్యలో తలకాయ పెట్టా. ఓహో, నాతో ఆడడానికి